గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి గ్రామంలో ఎన్నికల వాతావరణం నెలకొంది. కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవం, మరికొన్ని గ్రామాల్లో నువ్వా నేనా అన్నట్టుగా ఉంటుంది. అయితే నాగర్ కర్నూలు జిల్లా నాగర్ కర్నూలు మండలం చందుబట్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీలో 10 ఏళ్ల పాటుగా ఉంటున్న బండి తిరుపతి గౌడ్ ఊరి కోసం ఎన్నో సేవలు చేస్తూ పార్టీలో తనదైన ముద్ర వేసుకోవడం జరిగింది. నేడు గ్రామ ప్రజల కోసం ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి సర్పంచ్ అభ్యర్థిగా బండి తిరుపతి గౌడ్ని బలపరచడం ద్వారా తిరుపతి గౌడ్ మాట్లాడుతూ, నేను మీ ఇంటి బిడ్డను భాస్కర్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, ప్రజలు ఎమ్మెల్యే ఆశీర్వాదం ఉంది కాబట్టి నన్ను ప్రజలు గెలిపిస్తారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. పదవులు లేనప్పుడు ఎన్నో సేవలు అందించాను, ఒక్కసారి అవకాశం ఇస్తే మన గ్రామాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్తానని ఆయన మీడియా ముఖంగా వాపోయారు. నమస్తే, నా పేరు అమరేందర్ రెడ్డి, చందుబట్ల గ్రామం. ఈసారి మా చందుబట్ల గ్రామంలో ఈ సర్పంచ్ ఎలక్షన్ల ప్రాసెస్లో బీసీ రిజర్వేషన్ జనరల్ రావడం జరిగింది. జనరల్ ఎప్పుడైతే డిక్లేర్ అయిందో నేను ఆ రోజే చెప్పిన బండి తిరుపతి గౌడ్ సర్పంచ్గా మనకు నియమితుడు అయినట్టే అని. అలాగే యునానిమస్కు మేము ట్రై చేసాం. యునానిమస్ కావాల్సింది కొన్ని అనివార్య కారణాలు, కొంతమంది ప్రోద్బలం చేయడం వల్ల యునానిమస్ కాలేకపోయింది. యునానిమస్ అయితే ఊరికి చాలా బాగుండు. గతంలో కూడా మా ఊరు యునానిమస్ అయిన చరిత్ర ఉంది. మాది చందుబట్ల గ్రామము స్వచ్ఛ భారత్లో కూడా మనది చందుబట్ల గ్రామం ఎంపిక అయినప్పుడు ఇప్పుడున్న ప్రాబ్లమ్స్, ఈ గత 5 years నుంచి 10 years నుంచి రేషన్ కార్డులు లేవు. తర్వాత ఈ ఇండ్లు అయితే ఎప్పుడో ఇందిరమ్మ కట్టిన ఇండ్లే, అవన్నీ కొన్ని మళ్ళీ కట్టుకున్నారు, కొన్ని అట్లనే శిథిలావస్థలు ఉన్నాయి. మళ్ళీ రాజేష్ అన్న వచ్చిన తర్వాత మా భాస్కర్ రెడ్డి సహకారంతో, తిరుపతి గౌడ్ సహకారంతో, గ్రామ ప్రజలు, యూత్ అందరూ సహకారంతో ఇప్పుడు 20 ఇండ్లు వచ్చినాయి. రేషన్ కార్డులు చాలామందికి వచ్చినాయి. తర్వాత 70 రేషన్ కార్డులు వచ్చినాయి. ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా చాలా వరకు వచ్చినాయి. ఇంకా ఏది ఏమున్నా కానీ మంచి యువకుడు, మంచి సేవ చేయాలనే దృక్పథం ఉన్న వ్యక్తి కాబట్టి ఇప్పుడు మాకేందంటే గెలుపు ఖాయం. పార్టీ బలపరిచిన అభ్యర్థి బండి తిరుపతి గౌడ్ గారికి మనం దగ్గరుండి గ్రామ అధ్యక్షుడిగా గెలిపించుకోవాలని కృతజ్ఞతతో కలిసి భారీ మెజార్టీ గెలిపించగలరని పబ్లిక్ ఆశిస్తున్నాం. అలాగే ప్రచారం జరుగుతుంది కనుక మా ఊరు నుంచి మన ఎమ్మెల్యే గారికి చాలా మెజార్టీతో గిఫ్ట్గా ఇవ్వగలరని నేను మాటిస్తున్నా. ఎందుకంటే ఏ రోజు మాకు విజయం దరిదాపులోకి రాలేదు. కొంచెం ఈసారి మాత్రం పబ్లిక్ ఆదరణ చాలా బాగుంది కనుక పబ్లిక్ కూడా మా వైపు ఉన్నారు. కానీ మేము మెజార్టీ చూసుకోవాల్సిందే. గెలుపు ఎప్పుడో ఖాయమైపోయింది. మా అందరి సహకారంతో ఎమ్మెల్యే గారు కూడా మాకు అన్ని వేళలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ ఊరికి మనం గెలుపుతో ముందుంటే ఎమ్మెల్యే గారు ఏదైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక మేమంతా ఆయనకు మంచి ఈ 18 ఊర్లలో నార్కల్ మండలికి వెళ్ళి మోస్ట్లీ టాప్ 5లో ఉంటామని మా భావన. మాది నాగర్ కర్నూలు మండలం చందుబట్ల గ్రామం. మా ఊరిలో నేను బీసీ జనరల్ రావడంతో సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే నేను ఒక 10 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. నేను కాంగ్రెస్ పార్టీలో ఒక యూత్ కాంగ్రెస్లో అసెంబ్లీ జనరల్ సెక్రటరీగా పనిచేశాను గతంలో. తర్వాత ఇప్పుడు యూత్ కాంగ్రెస్ నాగర్ కర్నూలు కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ ప్రెసిడెంట్గా ఈసారి నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఈసారి గవర్నమెంట్ వచ్చింది, మా ఊరికి ఏమైనా మంచి చేయాలి నేను అనుకొని నేను బీసీ జనరల్ రావడంతో మా ఊరిలో అందరి దగ్గర మాట్లాడి ఫస్ట్ నేను ఉండాలనుకుంటున్నాను. మీరు ఏమంటారు అని అడిగితే ప్రతి ఒక్కరు నన్ను ఉండయా, మాకు పనిచేసేటోళ్ళు కావాలి, ప్రతిదానికి వస్తున్నావు చేస్తున్నావు అని అడుగుతున్నారు. కాబట్టి నేను మా ఊరిలో ఉన్న గ్రామ పెద్దలతోన, మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు భాస్కర్ రెడ్డి అన్న గారు కానీ, అమరన్న గారు కానీ, మాకు కష్టపడ్డ మా పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ అన్న ఉండాలన్నా ఈసారి మనం చేద్దాం గవర్నమెంట్ వచ్చిందంటే 2 ఏళ్ల నుంచి మా వంతు సాయంగా 2 years నుంచి 2 ఏళ్ల నుంచి మా ఊరికి నేను పనిచేయాలని ఎమ్మెల్యే గారి దగ్గర నా వంతు సాయంగా ఏదన్నా తీసుకొచ్చినా నా సొంత డబ్బులతో నేను ఒక 3 సార్లు లైట్లు, ఊర్లో వీధి లైట్లు దగ్గరుండి ఏర్పాటు చేయడం జరిగింది. నాకు ఏ బిల్లు రాలేదు, ఏం చేయలేదు. ఎందుకంటే అది ఎందుకు రాలేదంటే సర్పంచ్ లేని ఎడల ఆగిపోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు సర్పంచ్ ఉంటేనే మనకు అన్ని పనులు అవుతాయి. సర్పంచ్ లేకముందుకే మేము దగ్గర ఉండి లైట్లు కానీ 2 బోర్ మోటార్లు మంచిగా చేయించడం కానీ, నేను భాస్కర్ అన్న కానీ, తర్వాత మిషన్ భగీరథ గేట్ వాళ్ళు పెట్టించడం కానీ,
తర్వాత ఇంకా 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 అంబేద్కర్కు మన వంతు సహాయంగా దగ్గరుండి మన ఊర్లో ఉంది, మనం అందరం చూసుకుంటే అంబేద్కర్ దగ్గర మనం అంతా మంచి చేయించడం జరిగింది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ ఊరిలో ప్రతి ఒక్కరికి ₹1 కోటి, ఒక్కొక్క ఇంటికి 5 లక్షలు, ₹1 కోటి, 10 ఇండ్లు ఇస్తా అంటే ఎమ్మెల్యే సార్ మా ఊర్లో చిన్న ఊరు అని మీరు 10 ఇస్తే కాదు సార్, కాదన్నా మాకు 20 కావాలని కొట్లాడి మేము 20 ఇండ్లు తెచ్చుకోవడం జరిగింది. చిన్న ఊరు మాది, పక్కల పెద్ద పెద్ద ఊర్లు ఉన్నా మా ఊరిలో పక్కల 20 ఇచ్చినా, మా ఊరు చిన్న ఊరైనా మాకు ఎమ్మెల్యే గారు మమ్మల్ని నమ్మి మాకు 10 ఇండ్లు ఇస్తా అంటే వద్దు అని చెప్తే 20 ఇండ్లు ఇవ్వడం జరిగింది. 20 ఇండ్లు అంటే ₹1 కోటి మా ఊరికి తేవడం జరిగింది ఎమ్మెల్యే గారి త్రూ. మేము ఇప్పటికీ ఎమ్మెల్యే గారు నిన్ననే మా ఊరికి రావడం జరిగింది. వస్తే మేము ఎమ్మెల్యే గారిని మా వంతు మా ఊర్లో నాకు సమస్యలు ఇంటింటికి తిరుగుతుంటే నాకు సమస్యలు చెప్పే సమస్యలు అన్నీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినా, గవర్నమెంట్ ఉంది తిరుపతి, మనం దగ్గరుండి పనిచేద్దాం తిరుపతి, నువ్వు ఏమేమి కావాలో తీసుకో, ఫస్ట్ సర్పంచ్గా చేస్తున్నావు కదా మేము గెలువు, తిరుపతికి సహకరించండి, తిరుపతిని గెలిపించుకురండి, మీరు అడిగిన పనులు మొత్తం చేయిస్తానని చెప్పిండు. మేము ఎమ్మెల్యే గారికి రాత్రినే చెప్పినాం సార్ ఒక చిన్నపిల్లలకు అంగన్వాడీ చాలా ఇబ్బందికరంగా ఉంది, ఆల్రెడీ గతంలో నుంచి లేదు, ఆల్రెడీ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఎమ్మెల్యే గారిని అడిగినాం, చేస్తా అని చెప్పిండు, ఇస్తా అని చెప్పిండు, రాత్రి మాటిచ్చిపోయిండు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాక కొంతమంది ఇంట్లోనే ఉంటున్నారు. లైబ్రరీ పెడితే బాగుంటుందన్నా అని లైబ్రరీ అడిగినాం, తిరుపతి లైబ్రరీ కూడా పెట్టిస్తా అన్నాడు. 3 ఒకటే తాన మేము కట్టించడం జరుగుతుంది, ఎమ్మెల్యే గారు మాకు హామీ ఇచ్చిండు. మేము ఇంకా ఎమ్మెల్యే గారిని ఊర్లో నేను వస్తే ఒకటి అడిగినాం, మాకు శ్మశాన వాటికలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయన, మీరు నాకు సహకరించండి, మీరు నాకు సహకరిస్తే నేను దగ్గరుండి అన్ని చేస్తా అని చెప్పిన. మా ఊరి గ్రామ ప్రజలకు నేను కోరుకునేది ఒకటే, ఈసారి బీసీ బిడ్డగా మీ ముందుకు వచ్చిన ఈసారి నన్ను ఆదరించి నన్ను గెలిపించండి, నేను మీకు దగ్గరుండి పని చేస్తాను, అర్థం చేసుకోండి నన్ను. నేనైతే మీకు ఏది లేనప్పుడే ముందున్నా, అన్నీ ఉన్నప్పుడు ఇంకా ముందుంటా, అర్థం చేసుకో. 2 సంవత్సరాల నుంచి మీ ముందున్నానే, అది మీరు గ్రహించి మనకు ఎవరైతే బాగుంటుంది మీరు అర్థం చేసుకోండి. ఇస్తున్నా దగ్గరుండి పని చేస్తాం, నేను భాస్కర్ అన్న కానీ మీరు అందరూ మమ్మల్ని సారి నమ్మి కాంగ్రెస్ పార్టీ కోటేసి మనందరం ముంగర గుర్తు కోటేసి గెలిపించండి. వార్డు మెంబర్లు 8 వార్డులు ఉన్నారు, వార్డులు కూడా చాలా మంచి వ్యక్తి వాళ్ళు, నేను లేకున్నా వాళ్ళు ముందుండి పనిచేసే వాళ్ళని ముందుకు తీసుకొచ్చి వార్డు మెంబర్లను పెట్టాం. దయచేసి మీరు అందరూ మనందరికీ సహకరించుకొని సర్పంచ్కి ఉంగరం గుర్తు, ఆయా వార్డు మెంబర్లకు ఏ గుర్తు సిలిండర్ గుర్తు వస్తే వాళ్ళని భారీ మెజారిటీతో గెలిపేయండి. మనం దగ్గర ఉండి పని చేసుకుందాం. మన ఊరి బాబాయ్ కాదు మీ ఆయన చెప్పలేదా? వస్తాడు చెప్తాను, నీకు ఇన్నే ఓటు ఉంది, నేను కూడా ఎక్కడ ఓట్లు అని చెప్పిండు.